ఆస్ట్రేలియాలో దారుణ హత్యకు గురైన హైదరాబాద్ మహిళ డెత్ కేసులో మరో ట్విస్ట్. హైదరాబాద్ మహిళ చైతన్యని హత్య చేసిన ఆమె భర్త అశోక్ రాజు విక్టోరియా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. చైతన్యని హత్య చేసిన అనంతరం తన కొడుకుతో హైదరాబాద్ ఏఎస్ రావు నగర్లోని తన ఇంటికి వచ్చిన అశోక్ రాజ్ అనంతరం ఆస్ట్రేలియాకు వెళ్లి విక్టోరియా పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఆస్ట్రేలియాలో ఇటీవల హైదరాబాద్ మహిళ దారుణ హత్యకు గురైంది. ఆస్ట్రేలియాలోని విక్టోరియాలోని బక్లీలో ఈ ఘటన జరిగింది. రోడ్డుకు సమీపంలో ఉన్న ఓ చెత్త డబ్బాలో మృతురాలు చైతన్య మాదకాని అలియాస్ శ్వేత డెడ్ బాడీ లభ్యమైంది. ఇదే విషయంపై కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, లక్ష్మి, హైదరాబాద్ మహిళ ఆస్ట్రేలియాలో దారుణ హత్యకు గురైన ఘటనలో కట్టుకున్న భర్తే దారుణంగా హత్య చేసి అక్కడ ఒక ప్లాస్టిక్ డబ్బాలో భద్రపరిచి దేశాన్ని విడిచిపోయినట్టుగా స్థానిక పోలీసులకు గుర్తించడం జరిగింది. అందులో భాగంగా ఈ ఘటన వారం రోజుల క్రితం జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి ఇటు అశోక్ రాజు చెల్లి హైదరాబాద్ లోని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దత్తాంగం అంతా బయటపడింది. అప్పటికే విషయం తెలుసుకున్న అశోక్ రాజు తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయి అక్కడ స్థానిక పోలీసులకి వద్ద లొంగిపోయినట్టుగా తెలిసి ఘటనకు సంబంధించి కూడా ముందు నుంచి అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. వారం రోజుల క్రితము ఈ ఘటన చోటిస్తున్నట్టుగా తెలిసింది. భార్యాభర్తల మధ్య ఆ గొడవ కారణంగానే ఆ భార్యని అత్యంత కిరాతనంగా హత్యమార్చి డబ్బాలో ఒక పెట్టి ఆ కొడుకుతో దేశం విడిచిపోవచ్చినట్టుగా ఆ ప్రస్తుతానికి తెలుసు. ఈ ఘటనకు సంబంధించి కూడా అనేక కథనాలు వినిపిస్తున్నాయి. ఎందుకు ఇంత కిరాతకంగా పట్టుకున్న భార్యని హత్య చేయాల్సి వస్తున్న కోణంలో ప్రస్తుతానికైతే స్థానిక పిఎస్ లో కూడా కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇక ఆ చెల్లి ఇచ్చిన సమాచారంతో కూడా ఈ చట్టంగం అంతా బయటపడినట్టుగా తెలిసింది. ఇక ప్రస్తుతానికైతే ఈ నిందితుడు అశోక్ రాజ్ ఎవరైతే ఉన్నాడో ఇటు ఆస్ట్రేలియాలోని జార్జియా పోలీసుల ఎదుట లొంగిపోయినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.